తల్లిని తండ్రే చంపాడని గుర్తించి పట్టించినటువంటి కొడుకు కథ. ఇది ప్రియురాలతో కలిసి వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా మట్టుపెట్టిన ఉదంతం 9 నెలల తర్వాత ఫోన్ సంభాషణ రికార్డింగ్ ద్వారా బయటపడింది. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం పోరంకి చెందినటువంటి ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి 46 ఏళ్ళు భార్యాభర్తలు. వాళ్ళ కొడుకు నగేష్ లండన్లో చదువుకుంటున్నాడు. కుమార్తె తేజశ్రీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఝాన్సీ అనే బ్యూటీషియన్ తరచూ రేణుకాదేవి ఇంటికి వచ్చేది. ఆమెతో ప్రసాద్ చౌదరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని గుర్తించిన రేణుకాదేవి తరచూ భర్తతో గొడవపడేది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్రసాద్, ఝాన్సీ భావించారు. గతేడాది మే 18 రాత్రి రేణుకాదేవి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందింది. ప్రసాద్ చౌదరి ఈ విషయాన్ని అందరినీ నమ్మించాడు. అంత్యక్రియలు కూడా చేసేశాడు. అయితే తల్లి మృతి చెందడంతో కుమారుడు నగేష్ లండన్ నుంచి వచ్చాడు. తండ్రి ప్రవర్తనలో మార్పు గమనించి అతను నిద్రిస్తున్న సమయంలో ఫోన్ తీసుకుని పరిశీలించాడు. తన తల్లిని ఎలా చంపాలన్న విషయం మీద తండ్రి ప్రసాద్ చౌదరి అతడి ప్రియురాలు ఝాన్సీల సంభాషణలు ఫోన్లో రికార్డ్ అయినట్టు గుర్తించాడు. పండ్ల రసంలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి తర్వాత దీనితో ముఖాన్ని నొక్కి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రణాళిక చేసుకున్నది. దీంతో ఈ నెల 7న పోలీసులు ఫిర్యాదు చేసి నిందితుల ఫోన్ సంభాషణ ఆధారాలను అందజేశాడు. పోలీసులు నిందితుల్ని అదుపులో తీసుకుని విచారిస్తే నేరాన్ని అంగీకరించారు. దీంతో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు.